అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా ఈ పొత్తులో ఉండే అవకాశం ఉంది. దాదాపుగా అధికారికంగా ఖరారవుతుంది. సీట్ల విషయంలోనే బీజేపీ ఏమో ఎక్కడో పైన ఉంది, టీడీపీ ఏమో ఎక్కడో కింద ఉంది. సో సీట్ల విషయంలోనే ప్రస్తుతానికి కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. బీజేపీ వాళ్ళేమో 14 ఎమ్మెల్యే సీట్లు 6 ఎంపీ సీట్లు కోరుకుంటున్నారు. 6 ఎంపీ సీట్లు 14 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నారు. టీడీపీ ఏమో 4 ఎంపీ సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో అక్కడ కాస్త బీజేపీకి టీడీపీకి మధ్య సీట్లు పంపిణీ విషయంలో కొంత డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ పార్టీ దూతలు ఈ పార్టీ దూతలు. ఇక జనసేన పార్టీకి టీడీపీకి మధ్య సీట్లు పంపిణీ పూర్తయింది. జనసేన టీడీపీ మధ్య జనసేన పార్టీ ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయాలి, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి, ఎన్ని ఎంపీ సీట్లు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు అనేది ఆ పార్టీ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు సమస్య అంతా బీజేపీకి మధ్య. సో వన్స్ ఇది కూడా క్లారిటీ వచ్చిన తర్వాత 3 పార్టీలు పొత్తు అని అఫీషియల్గా ప్రకటించిన తర్వాత ఆ ప్రకటన చేసేది పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రకటన చేస్తూ కొన్ని సంచలనమైన అంశాలు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్లీ ఈ పొత్తులో పెద్దన్న పాత్ర పవన్ కళ్యాణ్ గారిదే. యాక్చువల్లీ బీజేపీకి టీడీపీతో కలవడం ఇష్టం లేదు. బీజేపీ కేంద్ర పెద్దలకు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారిని నానా మాటలు అన్నారు, అనకూడని మాటలన్నీ అన్నారు. సో అవన్నీ నరేంద్ర మోదీ గారు మనసులో పెట్టుకొని, అలాగే అమిత్ షా గారు ఏపీకి వచ్చినప్పుడు పలకకూడని విధంగా స్వాగతం పలికారు. సో అది కూడా నచ్చక అమిత్ షా గారికి నరేంద్ర మోదీ గారికి టీడీపీతో పొత్తు ఇష్టం లేదు. కానీ రాష్ట్రంలో పరిస్థితులన్నీ టీడీపీకి జనసేనకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు కూడా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోదామని పదే పదే చెప్తున్నారు కాబట్టి, సర్వేలు కూడా అన్ని వీళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి 2 మెట్లు దిగి నిర్ణయం తీసుకున్నారు. కానీ సీట్ల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లా. సో అది కూడా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతున్నారు. సీట్ల విషయంలో కూడా బీజేపీని ఒప్పించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారే తీసుకున్నారంట. సో మేబీ 10 లోపు ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి, 5 లోపు ఎంపీ సీట్లు అయితే ఉంటాయి. మేబీ 4, 8 అక్కడ అవ్వచ్చు, లేదా 4, 10 అవ్వచ్చు. ఇది జరుగుతుందన్నమాట. సో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది 3 పార్టీలు, పొత్తులో వాళ్ళ అజెండా ఏమిటి, ఈ 3 పార్టీల అజెండా ఏమిటి అనేది మొత్తం పవన్ కళ్యాణ్ గారే ప్రకటించి ఏ వ్యవస్థని ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా నాశనం చేశారు, కేంద్రం ఇచ్చిన నిధులని ఏ విధంగా దుర్వినియోగం చేశారు. ఇప్పుడు వరకు కేంద్రం బీజేపీ పెద్దలు ఏమీ మాట్లాడాల, బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ ఏ అంశాలు మాట్లాడాల. కానీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ ద్వారా చెప్పడానికి పొత్తు అంశాలను, పొత్తుకు దారితీసిన అంశాలను, సీట్లు పంపిణీ అంశాలను, అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో విఫలమైన అంశాలను, కేంద్రం ఇచ్చిన సహకారాన్ని ఏ విధంగా మిస్యూజ్ చేశారు అనే అంశాలను, అలాగే అవినీతికి సంబంధించిన కొన్ని ఆధారాలను, పవన్ కళ్యాణ్ గారు గతంలో వారాహి విజయయాత్రలో చేసిన కొన్ని కామెంట్లకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను, వాటన్నింటినీ పట్టుకొని ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేబీ ఇదంతా కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక 4-5 రోజులు పట్టచ్చు, వారం రోజులైనా పట్టచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారే ఈ పొత్తులో పెద్దన్న పాత్ర పోషించారు అనేది అయితే మాత్రం వాస్తవం. బీజేపీకి టీడీపీకి ఇష్టం లేనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మొదటి నుంచి పొత్తులో ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము, టీడీపీతో కలిస్తేనే ఓడించగలము అని నమ్మి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ నుంచి తెగదింపులు చేసుకోకుండానే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అంటే 2 పడవల ప్రయాణం చేశారు. ఒక కాలేమో టీడీపీ వైపు పెట్టారు, ఇంకో కాలేమో బీజేపీ వైపు పెట్టారు. ఆ రెండింటినీ కలిపే బాధ్యత, ఆ పెద్దన్న పాత్రను కూడా పవన్ కళ్యాణ్ గారే తీసుకున్నారు. సో 2 పార్టీలను కలపగలను అనే నమ్మకం ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి ఇండైరెక్ట్గా చెప్పారు 3 పార్టీలు పొత్తు ఉంటుంది అని. సో ఇప్పుడు ఈ పెద్దన్న పాత్ర ఆయనే పోషించారు కాబట్టి, మొత్తం కోఆర్డినేషన్ అంతా ఆయనే చూసుకుంటున్నారు కాబట్టి, మేబీ మనం ఒక 10 నెలల కిందట నేను ఒక వీడియో చేశాను, ఒక సంచలనమైన అంశంతో వీడియో చేశాను. ఈ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏ పదవికి వెళ్ళబోతున్నారు అనేది, ఆయనకి ఏ పదవి రాబోతోంది అనేది 10 నెలల కిందట, అంటే ఇది ఫిబ్రవరి 2024 కదా, నేను మే 2023 ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఏంటి అనేది మేబీ చాలామందికి గుర్తుండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి వస్తుంది ఏంటనేది. ఆ వీడియో చూసి నన్ను చాలామంది జనసేన వాళ్ళు తిట్టారు, చాలా దారుణంగా తిట్టారు, కింద కామెంట్లలో కూడా ఉన్నాయి. సో అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారికి ఆ పాత్ర ఫిక్స్ అయిన తరువాత
నేను ఆ వీడియో మళ్ళీ మీ అందరికీ గుర్తు చేసి అందరికంటే ముందు మనమే చెప్పాము, మన ఛానల్ అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా. ఎందుకు ఇప్పుడు కాదు, అది అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయిన తరువాత. సో మీకు చాలామందికి స్ట్రైక్ అయి ఉంటుంది నేనేం చెప్పాను అనేది రెగ్యులర్గా చూసే వాళ్ళకి. కాకపోతే కొంచెం అది టైం పడుతుంది, ఒక వారం 10 రోజులు టైం పట్టచ్చు. ఈ పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పదవి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉంటారు, బీజేపీ పెద్దలు ఆయన్ని ఏ విధంగా చూడబోతున్నారు అనేది కొంచెం డిస్కషన్స్ నడుస్తున్నాయి. మనం 10 నెలల కిందట ఊహించిందే నిజమైతే తెలుగు మీడియాలో మనం సంచలనం సృష్టించినట్టే. థ్యాంక్ యూ.